హాయ్ ఫస్ట్ హాయ్ అందరికి అల్లిపురం గ్రామంలో నందిబొమ్మ ఏరియాలో ఇక్కడ ఒక చిన్న గణపతిని పెట్టాం మేము. ఆ గణపతికి రోజు అన్నదానం అవుతుంది అనమాట. అన్నదానం సందర్భంగా మేము కొంతమందికి ఏదో మాకు తోచినంత దాంట్లో మేము అన్నదానం కార్యక్రమం ఈరోజు సాగుతుంది. అల్లిపురం ఏరియాలో అల్లిపురం నందిబొమ్మ, ఇది నందిబొమ్మ గౌరవీధి. అల్లిపురంలోని నందిబొమ్మ గౌరవీధిలో ఈ బుజ్జి గణపతిని పెట్టడం ద్వారా అన్న సంతర్పణ అవుతుంది అనమాట. ఈ రోజు మాకు కలిగినంత మేము పెట్టాము, మీకు తోచినంత వచ్చి మీరు సాయం చేసి మీరు భోజనం చేసి వెళ్ళండి. హాయ్ అందరికి, ఈరోజు వినాయక చవితి సందర్భంగా మేము మా వీధిలో ఒక చిన్న బుజ్జి గణపతిని పెట్టుకున్నాం. ఈ గణపతి నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఈ గణపతిని పెడుతూనే ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఈ రోజు అన్నదానం అవుతుంది. ఇక్కడ అన్నదానం సందర్భంగా ఇక్కడ నరసింహరావు అనే వ్యక్తి ఒక 20 సంవత్సరాల క్రితం ఒక విగ్రహం తీసుకొచ్చి, వినాయక విగ్రహం తీసుకొచ్చి అవతల వీధి నుండి వచ్చి ఈ వీధిలోనే విగ్రహం తీసుకొచ్చి పెట్టేసి ఆయన పూజ ఏమి చేయలేదు. అలాగా ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేశాడు. తర్వాత అదే కంటిన్యూ చేయాలని చెప్పి ఆయన అయితే ఈ లోకంలో లేడు, ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే వీధిలో ప్రతిమ పెట్టాడు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం. అలాగే కంటిన్యూ 15-20 సంవత్సరాలు కంటిన్యూ ప్రతిమ పెట్టుకొని వీధిలో ఆడవాళ్ళందరూ కలిపి ప్రతిమను పెడుతున్నారు. పెట్టి మా శక్తానుసారం భక్తానుసారంగా మేము ఏవో మా వీధిలో వాళ్ళన్నీ గ్యాదర్ చేసుకొని అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజుకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే చిన్న విగ్రహాన్ని తీసుకొస్తాం. మా వీధిలోని నందిబొమ్మ వెనుకొని గవర వీధిలోని పెడతాము. పెట్టేసి ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదానం చేస్తూ వినాయక నిమజ్జనం కూడా చేస్తుంటాము. ప్రతి ఒక్కరు వీధిలో ఉన్నాళ్ళు, బయట ఉన్నాళ్ళు అందరూ వాళ్ళ తాలూకు చిన్న ధన సాయం, ఆర్థిక సాయం ఏదో చేస్తూ మా అన్నదానం కనీసం 300 నుండి 400 మందికి ప్రతి సంవత్సరం మేము ఏర్పాటు చేయగలుగుతున్నాము. అది మా ఏరియా చిన్నదైనా మా ఏరియా ఇంటి ముందు కొంచెం స్థలం ఉంటుంది, ఆ స్థలంలోనే మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా మా ధన్యవాదాలు ఈ వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిపి వినాయక నవరాత్రులు చేస్తున్నారు. చేసిన వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. కూటికి పేదను చేసావు, కులములోన పుట్టించావు. కూటికి పేదను చేసావు, కర్మబంధాలు ముడినే వేసి చుట్టులోనే చేస్తున్నావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య, మనిషిని చేసావా. మట్టి తీసావా, కోటీశ్వరుని చేసావు, కోటలెన్న కట్టించావు. కోటీశ్వరుని చేసావు, కోటలెన్న కట్టించావు. సిరి సంపదలను శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య. శ్రీశైలంలో వెలిసావు, మల్లికార్జునగా నిలిచావు. శ్రీశైలంలో వెలిసావు, మల్లికార్జునగా నిలిచావు. భక్తుల శరణులు కోర్కులు తీర్చే శ్రీశైల వాసుడవైనావు. మట్టి చేసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య, మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య, మనిషిని చేసావా. మట్టి తీసావా. శ్రీ సాయి నాదునికి బంగారు పాదముల ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. పూజ చేయనా నేను, పూజ చేయనా శ్రీ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. తులసి చామంతులతో మందార పువ్వులతో, తులసి చామంతులతో పువ్వులతో, మల్లి విరజాజులతో, గులాబీ పువ్వులతో పూజ చేయనా నేను, పూజ చేయనా శ్రీ సాయి నాదుని బంగారు పాదములకు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి కమ్మనైన పాయసాలు పండ్లు పలహారాలతో కమ్మనైన పాయసాలు పండ్లు పలహారాలు పూజ చేయనా శ్రీ సాయి నాదుని బంగారు పాదముల ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అత్తరు పన్నీర్లతో అగరు గంధాలతో హారతులు నేనివ్వనా సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి పూజారు పాదముల ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నారాయణ బాబాయ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ త్రిభువన చరణ నారాయణ మాధవ నారాయణ శ్రీరమణ వేద పారాయణ శ్రీరమణ గణపయ్య బుద్ధ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య శరణు గణేశ శరణాలయ్య శరణాలయ్య అంబరది తీరను వెలుగుతున్నమయ్య శరణు గణేశ శరణాలయ్య అంతగిరి వసుని తోడుకున్నమయ్య శరణు గణేశ శరణాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ ప్రణయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గానాయ గానరంగానే గానచాయ గానవంతాయ గౌన సుఖ మనసే గురు కల్పతాయ గురు విక్రమాయ గురు ప్రదాయ గురు గురువే గురు గుమాయ గురు పుత్ర పత్ర గీత పాయ గీత గాయ గీత గాయ ధీమహి గీత గురుకాయ స్వతంత్రతాయ గుణాధీశాయ గుణాధీశాయ గుణ ప్రతిష్టాన ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ ప్రణయాయ ధీమహి గణపతి బప్పా మోరియా 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 మంగళం మంగళం నిత్య శుభ మంగళం 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 నిత్య శుభ మంగళం శంకరాయ 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 మంగళ శంకరే మనోహరాయ శాశ్వతాయ మంగళ రాజరామ మంగళం రామకృష్ణ మంగళ శంకరే మనోహరాయ మముగన్న తల్లి పరమేశ్వరి మంగళ గౌరీ మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మముగన్న తల్లి కరుణామయుని పాపలం చల్లగా మెదులను ముల్లోకాలు కరుణామయుని తల్లి పాపలు మహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి శుభమూర్తి నీవే మౌలీవే అభయమును సగే శుభమూర్తి నీవే వెండి కొండపై వెలసింది నీవే విలవేల్పు నీవే మా ఇలవేల్పు నీవే మంగళ గౌరీ మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి
మముగన్న తల్లి गणेश महाराज की गणेश भगवान की विनायक नी मूर्ति के मा मोदटी प्रणामं विनायक नी मूर्ति के मा मोदटी प्रणामं निरतमो आनंददामं నీవు కొలువున్న మా మనసే నిరతమో ఆనందదామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం హరి కూడా తలచెను నీ శుభనామో వాణి బ్రహ్మలకు మీ తోడ తలచెను నీ గుణగాన బజ్జ గణపతికి మేము అల్లిపురం నందిబొమ్మ లోపల వీధి గవర వీధిలోని ప్రతి సంవత్సరం చిన్న వినాయకుడిని లేడీస్ అందరూ పెట్టుకుంటాం. బుజ్జిగా చక్కగా బుజ్జి వినాయకుడిని పెట్టుకొని అందరం కలిపి భజన కార్యక్రమం రోజు ఈవినింగ్ 6 అయినప్పటికీ అందరం కూర్చుంటాం, భజన చేస్తాము. చక్కగా దేవుణ్ణి నిమజ్జనం చేయడానికి కూడా అందరం ఆడవాళ్లే వెళ్తాము. ఈ రోజు అన్న సంతర్పణ చేస్తున్నాం. 300-400 మందికి లేడీసే అంతాను అన్న సంతర్పణ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అందరికి భోజనాలు పెడతాం. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వస్తే చాలా హ్యాపీ అవుతాం. మేమందరమేని లేడీస్ చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నాము. ఈ పూజా కార్యక్రమం ఈ వినాయకుడిని ఒక 30-35 సంవత్సరాల నుండి మేము అల్లిపురం ఈ నందిబొమ్మ లోపల వీధి గవర వీధిలో ఆడవాళ్ళందరం చేస్తాము. చక్కగా దేవుణ్ణి చూసి అందరూ దండం పెట్టుకుంటూ ఎంజాయ్ చేయండి. అందరమీని అన్న సంతర్పణకి రండి. ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకి దేవుడి నిమజ్జనం చేస్తాము. అప్పుడు కూడా రండి. అందరి ఆశీస్సులు మీ ఆశీస్సులు అందరివి మా అందరికీ ఉండాలి. ఈ దేవుడి ఆశీస్సులు కూడా మాకు ఉండాలి. కైలాసవాసుడవయ్యా మా కోసం వచ్చితివయ్యా శివ పార్వతుల ముద్దుల తనయా మా పూజలందుకోవయ్యా గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా వస్తున్నాడయ్యా స్వామి వస్తున్నాడయ్యా గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా పందెల్లు వేసి అందులోన నిన్ను చూసి కుడుములు ఉండ్రాలు
చేసి తెచ్చినాము అందరూ కలిసి. పచ్చని పందిళ్ళు వేసి అందులోన నిన్ను చూసి కుడుములు ఉండ్రాళ్ళు చేసి తెచ్చినాము అందరూ కలిసి. నిత్యము భజనలు చేసి డప్పులు దరువులు వేసి నిత్యము భజనలు చేసి డప్పులు దరువులు వేసి ప్రతిక్షణము నిన్నే తలచి నీ పండుగ నిండుగా చేసి. ప్రతిక్షణము నిన్నే తలచి నీ పండుగ నిండుగా చేసి. గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా. ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా. గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా. ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా. పార్వతమ్మ బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి కంటికి కను పాప చేసి ప్రాణంగా నిన్ను చూసి. పార్వతమ్మ బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి కంటికి కను పాప చేసి ప్రాణంగా నిన్ను చూసి. అమ్మకు కాపల కాసి తండ్రితో యుద్ధము చేసి అమ్మకు కాపల కాసి తండ్రితో యుద్ధము చేసి మరణాన్నే నువ్వు చూసి చిరంజీవుడై లేచి. మరణాన్నే నువ్వు చూసి చిరంజీవుడై లేచి. గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా. ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా. గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా. ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా. వినయములో నీకు సాటి ఎవరయ్య వినాయకుడా. భక్తితో నిన్ను వేడితే నీవే మా స్నేహితుడా. వినయములో నీకు సాటి ఎవరయ్య వినాయకుడా. భక్తితో నిన్ను వేడితే నీవే మా స్నేహితుడా. శివపార్వతి నందనుడా వరముల విఘ్నేశ్వరుడా. శివపార్వతి నందనుడా వరముల విఘ్నేశ్వరుడా. మరువలేము నీ సేవా శరణం గణనాయకుడా. మరువలేము నీ సేవా శరణం గణనాయకుడా. గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా. ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా. గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా. ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా. వస్తున్నాడయ్యా స్వామి వస్తున్నాడయ్యా. వస్తున్నాడయ్యా స్వామి వస్తున్నాడయ్యా. వస్తున్నాడయ్యా స్వామి వస్తున్నాడయ్యా. వస్తున్నాడయ్యా స్వామి వస్తున్నాడయ్యా.
కైలాసవాసుడవయ్యా మా కోసం వచ్చితివయ్యా శివ పార్వతులా ముద్దుల తనయా మా పూజలందుకోవయ్యా గదిగదిగో వస్తున్నాడు గణపయ్యా మన గణపయ్యా ఆయలుక వాహనమెక్కి వస్తున్నాడయ్యా